ఝాన్సీ 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 వద్దు వద్దు, నేనేం చేయలేదు. వద్దు, నేనేం చేయలేదు. నన్ను వదిలే. వద్దు వద్దు, నా దగ్గరికి రావద్దు. నో. వాటర్ తాగు. ఝాన్సీనే కదా కళ్ళకొచ్చింది.
అవును ప్రసాద్, ఎలా చెప్పావు? నీకు కూడా సేమ్ కలొచ్చిందా? నువ్వు కూడా నిద్ర లేచుకొచ్చున్నావా? నేను కలగని నిద్ర లేవలేదు, నీ కలవరింతలకి లేచాను. ఇక ఝాన్సీ కల్లోకి వచ్చిందని ఎలా చెప్పానంటావా? 24 గంటలు భర్త పేరు లేదంటే ఆ దేవుడి పేరు తెలిస్తే పుణ్యమో పురుషార్థమో వస్తుంది. అలా కాకుండా ఝాన్సీ ఝాన్సీ అంటూ ఝాన్సీ పేరు తెలిస్తే ఇదిగో ఇలాంటి పీడకలలే వస్తాయి. ఆయన తన పేరు జపం చేస్తే తను కాకుండా కల్లోకి నేనెలా వస్తాను? అవును మృణాల్ని, నీకు ఝాన్సీ అంటే ప్రేమ లేక శత్రుత్వమా? ఎందుకంటే ఎంత శత్రుత్వం ఉన్నా ఎవరూ ఇంతలా తలుచుకోరు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు నీకుండే ఒకే ఒక్క ఆలోచన ఝాన్సీ, అంతేనా? విసిగించకో. అసలు ఇలాంటి కల వచ్చిందేంటి అని నేను ఆలోచిస్తుంటే ప్రసాద్, తెల్లవారుజామున వచ్చిన కలలు నిజం అవుతాయంట. నిజమేనా? అయ్యో భగవంతుడా, ఒకవేళ ఆ ఝాన్సీ నిజంగా పారిపోయి వచ్చినా నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి రాదు. నిన్నేదో చెయ్యాలని కంకణం కట్టుకొని కూర్చోదు. తనకి చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి. నువ్వు హాయిగా పడుకో. తన గురించి ఆలోచిస్తూ ఇలా కలలు కంటూ నువ్వు భయపడి నీ అరుపులతో నన్ను భయపెట్టకు. ఓ మై గాడ్, టైం ఎంత అయిందో ఏంటో. నైట్ అలారం పెట్టుకునే పడుకున్నాను కదా, ఎందుకని మోగలేదు? మోగినా నేను వినిపించుకోలేదా? లేదా ఎవరైనా దీని గోల భరించలేక స్నూస్ చేశారా? ఇదేంటి, మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది? అంటే నైట్ ఛార్జింగ్ ఉందో లేదో నేను చూసుకోలేదా? ఛా! ఎప్పుడు ఇంతే, ఒక్క పని కూడా కరెక్ట్గా చేయను. అబ్బా, అందరికంటే నేనే ముందు గుడ్ మార్నింగ్ చెప్పాలని అలారం పెట్టుకున్నాను. కానీ యూజ్ లేకుండానే పోయింది. టైం ఇప్పుడు 9 అయ్యింది. ఈ టైంకి గుడ్ మార్నింగ్ చెప్తే గౌతమ్ సార్ ఏమనుకుంటారో ఏంటో. పర్వాలేదులే, ఒక్కసారి కాల్ చేసి మాట్లాడదాం. మాధవ్ గారు చెప్పండి, ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? సార్, మీరు నిన్ను చెప్పినట్టుగానే నేను రాజు ఇద్దరం కలిసి నైట్ వరకు సెర్చ్ చేశాం. మేడం గారు ఇంటి నుంచి కోర్టుకు వచ్చే రూట్లో మొత్తం చూసాం. రోడ్ సైడ్ మేడం గారి స్కూటీ అయితే పార్క్ చేసింది, కానీ మాకు చీకటి అయ్యేసరికి ఏ క్లూ దొరకలేదు సార్. ఈరోజు ఇప్పుడు మళ్ళీ వెళ్ళి చూస్తాం. ఓకే, వెళ్ళండి. జాగ్రత్తగా సెర్చ్ చేయండి. ఎటువంటి ఎవిడెన్స్ దొరికినా, ఏ చిన్న క్లూ దొరికినా వదలకండి. ప్రతిదీ నాకు రిపోర్ట్ చేయండి. ఓకే సార్, ఏ చిన్న క్లూ దొరికినా మీకు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే మాధవ్ గారు.
సార్ ఈరోజు మీరు డ్యూటీలో రీజాయిన్ అవుతున్నారా? అవును మాధవ్ గారు, ఇప్పుడే హెడ్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. లేదంటే నువ్వు విషయం చెప్పగానే వెంటనే నీ దగ్గరికే వచ్చేవాడిని. సార్ మళ్ళీ మన స్టేషన్లోనే జాయిన్ అవుతారా? ఏమో తెలీదు మాధవ్ గారు, అక్కడికి వెళ్తే గానీ విషయం ఏంటని తెలుస్తుంది. సరే మాధవ్ గారు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. నాకు వేరే కాల్ వస్తుంది. ఓకే సార్. హలో. ఏంటి సార్ ఫుల్ బిజీనా? గుడ్ మార్నింగ్ చెప్తామని ఇందాకటి నుంచి కాల్ చేస్తుంటే ఇంతసేపు ఎంగేజ్లో పెడతారా? గుడ్ మార్నింగ్ అనేది మార్నింగ్ నిద్ర లేవగానే చెప్పేది, అంతేగాని ఇలా అందరూ ఆఫీస్కి బయలుదేరేటప్పుడు ఆఫీస్ పనుల్లో పడిన తర్వాత నువ్వు తీరిగ్గా లేచి గుడ్ మార్నింగ్ చెప్తానంటే ఎలా కుదురుతుంది? ఏంటి సార్ అప్పుడే ఆఫీస్కి వెళ్తున్నారా? ఈ రోజు నేను ఎన్ని ప్లాన్స్ చేసుకున్నాను మన ఇద్దరి గురించి. నువ్వు ప్లాన్ చేసుకుంటూ కూర్చో, నేనైతే స్టేషన్కి వెళ్ళాలి. నాకు చాలా పనులున్నాయి. బాయ్. హలో 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 సార్. సార్ నేను చెప్పేది ఒక్కసారి వినండి సార్. ఏంటో చెప్పు. సార్ ఆఫీస్కి వెళ్తే వెళ్ళారు కానీ లంచ్ టైంలో అయినా ఫ్రీ అవ్వచ్చు కదా? ప్లీజ్ మనిద్దరం కలిసి లంచ్ చేద్దాం. మీతో కలిసి లంచ్ చేయాలని చాలా రోజుల నుంచి చూస్తున్నాను సార్. ప్లీజ్ సార్. నాకు కుదరదు. ఎందుకు కుదరదు సార్? చాలా పనులున్నాయి. ఎన్ని పనులున్నా లంచ్ టైంలో లంచ్ చేయాల్సిందే కదా సార్? అయ్యో ఈరోజు చేయకపోవచ్చు. అలా అనకండి సార్, మీరు ఖచ్చితంగా నాతో కలిసి లంచ్ చేయాల్సిందే. సరే చూద్దాం వీలుంటే. చూద్దాం వీలుంటే అంటే అవన్నీ కుదరదు. ఖచ్చితంగా వస్తాను అని చెప్పండి. ప్రియాంక, చెప్పాను కదా చూద్దామని. నాకు అర్జెంట్ కాల్ వస్తుంది, నేను తర్వాత మాట్లాడతాను. సార్ సార్ గౌతమ్ సార్, మీరు వస్తాను అంటేనే నేను ఇప్పుడు ఫోన్ కట్ చేస్తాను. లేదంటే మిమ్మల్ని నేను మాట్లాడనివ్వను. పదే పదే మీకు కాల్ చేస్తూనే ఉంటాను. లేదంటే తాతయ్యతో కూడా కాల్ చేపిస్తాను. సార్ ప్లీజ్ సార్ ఒప్పుకోండి సార్. ప్లీజ్ గౌతమ్ సార్ ప్లీజ్. మీకు టైం వేస్ట్ కాకుండా మీ ఆఫీస్ దగ్గరలోనే హోటల్ బుక్ చేస్తాను. మీకు ఎలాంటి ప్రెషర్ తీసుకురాను. లంచ్ చేసిన వెంటనే మీరు వెళ్ళిపోవచ్చు. సరే. సరే అంటే కుదరదు. నేను బుక్ చేస్తాను, మళ్ళీ మీరు నో చెప్పకూడదు. సరే. సరేనా? ఓకే సార్. ఓకే. ఎస్. బాయ్ సార్. బాయ్ బాయ్ బాయ్. సార్. ఎస్ సార్. ఒక 10 మినిట్స్లో అక్కడ ఉంటాను. అమ్మో, అప్పుడే 9:30 అయ్యింది. నేను ఇక్కడే ఇలా డాన్స్ చేస్తూ ఉంటే ఆఫ్టర్నూన్ లంచ్ టైం కూడా అయిపోతుంది. త్వరగా ఫ్రెష్ అయ్యి హోటల్లో టేబుల్ బుక్ చేయాలి. ఏమండి, స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నామని ఒకసారి గౌతమ్ బాబుకి ఫోన్ చేసి చెప్దామా? చెప్పు రాణి. ఏమైంది రాణి? రింగ్ అవుతుంది కానీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదండి. మళ్ళీ కొంచెం సేపు ఆగి ట్రై చేయి. సార్ ఇప్పుడు ఏ పనిలో ఉన్నారో ఏంటో. నాకు చాలా భయంగా ఉందండి. అక్క ఇప్పటికే కనిపించక ఒక రోజు అవుతుంది. అక్క ఎక్కడుందో ఎలా ఉందో తలుచుకుంటేనే గుండెల్లో దడ పుడుతుందండి. ఈ ఫైల్ ఎంట్రీ చేయండి, త్వరగా కానివ్వండి. మీరేంటండి ఇక్కడ ఇలా వచ్చారేంటి? అక్క గురించి కంప్లైంట్ ఇవ్వాలని వచ్చాం. ఈ విషయం ఒకసారి గౌతమ్ బాబుకి చెప్దామని కాల్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. సార్ ఈరోజు జాయినింగ్ గురించి హెడ్ ఆఫీస్కి వెళ్తా అని చెప్పారు. ఓ అందుకేనేమో సార్ ఫోన్ లిఫ్ట్ చేయలేదనుకుంటా. ఏమండి మరిప్పుడు ఎలా? పర్లేదు, కొంచెం సేపు ఆగండి. సార్ ఏమైనా కాల్ చేస్తారేమో, అంతవరకు అక్కడ కూర్చోండి. ఏమండి మరిప్పుడు ఏం చేద్దాం? బావ కాల్ చేసే వరకు వెయిట్ చేద్దామా? రాణి, మనం ఏ తప్పు చేయడం లేదు. మనిషి మిస్ అయితేనే కదా కంప్లైంట్ ఇస్తున్నాం. పైగా మనం ఎవరి మీద అనుమానం కూడా వ్యక్తం చేయట్లేదు. ఎవరిని ఇరికించే ప్రయత్నం కూడా చేయడం లేదు. అలాంటప్పుడు ఇంకా భయం ఎందుకు? భయం కాదండి, అనుమానం. ఈ స్టేషన్లో ఉన్న కొంతమంది వల్లే
గౌతమ్ బాబా ఏ తప్పు చెయ్యకపోయినా జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు మనం అక్క గురించి కంప్లైంట్ ఇస్తే రాణి, నీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వు, లేదు గౌతమ్ సార్ని అడిగిన తర్వాత ఇస్తాననుకుంటే అలాగే ఇవ్వు. మనం వేసే ప్రతి అడుగు మేడం గారికి మనల్ని దగ్గర చేయాలి, అంతే తప్ప మనం చేసే పని వల్ల ఎవ్వరికీ ఏ ప్రాబ్లం రాకూడదు. ప్రియాంక, ప్రియాంక, ఏంటి నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? అంత కూల్గా ఉన్నావు. ఈరోజు హాస్పిటల్కి రావడం లేదా? లేదు, ఈరోజు నేను రాను. ఎందుకు రావడం లేదు? అన్నీ నీకు చెప్పాలా? నా ఇష్టం. నీ ఇష్టమేలే, ఎవరు కాదన్నారు? అదేదో ముందే చెప్తే నీకోసం వెయిట్ చేసేవాళ్ళం కాదుగా, ఎప్పుడూ వెళ్ళిపోయేవాణ్ణి. బ్రో, ఈరోజు నేను హ్యాపీగా రిలాక్స్ అయ్యి మధ్యాహ్నం లంచ్కి వెళ్ళాలి. నేను ఇప్పుడు అర్జెంటుగా హోటల్లో టేబుల్ బుక్ చేసుకోవాలి. నీకు తెలిసిన మంచి హోటల్ ఉంటే సజెస్ట్ చేయొచ్చు కదా? బెస్ట్ హోటల్స్ నియర్ మెహదీపట్నం పోలీస్ స్టేషన్. హోటల్లో లంచ్ చేయాలంటున్నావు, ఏంటో ఈరోజు అంత స్పెషల్? అది నీకు చెప్పినా అర్థం కాదులే. ఇందులో అర్థం కావడానికి ఏముంది? గౌతమ్ కేసులోంచి బయటపడ్డాడని నువ్వు హ్యాపీగా ఉన్నావు, ఆ విషయం తెలిసిందే కదా. హాస్పిటల్కి రాకుండా లంచ్కి వెళ్లేంత ఫ్రెండ్స్ ఎవరూ నీకు లేరు. గౌతమ్తో ప్లాన్ చేసి ఉంటావు. ఇదో పెద్ద రహస్యం, మళ్ళీ దీనికో బిల్డప్. పర్లేదురా, బానే షార్ప్ గా ఉన్నావు. గౌతమ్ సార్ కేసు అయిపోతుందనే ఈ హ్యాపీనెస్ అంతా. దోపిడీలు దుర్మార్గాలు చేసిన పొలిటీషియన్స్ జైలు నుండి బయటకొస్తేనే స్వాగతం పలుకుతుంటారు. అలాంటిది ఏ తప్పు చేయని గౌతమ్ సార్ జైలు నుండి బయటకొస్తే మనం సైలెంట్ గా ఉంటే ఎలా? అందుకే లంచ్ కి ఇన్వైట్ చేశాను. వస్తానని కూడా చెప్పారు. సో ఈ రోజు అలా సార్ తో కలిసి ప్రశాంతంగా లంచ్ చేసి అలా కాసేపు ఎంజాయ్ చేసి వస్తాం. నువ్వు కూడా మన హాస్పిటల్ కేసు త్వరగా క్లోజ్ చేయి. ఆ డిఎన్ఏ ఆఫీసర్ గాడి నోరు మూయిస్తాన్నావు కదా, త్వరగా నోరు మూయించు. నిన్ను కూడా లంచ్కి తీసుకెళ్ళి నీకు కూడా బిర్యానీ ట్రీట్ ఇస్తా. పండగ చేసుకో. నీకు నచ్చిన బిర్యానీ ఆర్డర్ చేసుకుందు గాని. అంటే నువ్వు ఇప్పించే బిర్యానీ కోసం నేను ఇదంతా చేస్తాను అనుకుంటున్నావు, అంతేనా? ఇంకేమనుకుంటున్నావు నా గురించి? ఆహా, అయ్యో అది కాదురా. నా కోసం నువ్వు అదెలాగో చేస్తావు, కానీ ఈ హాస్పిటల్ మీద కాకుండా ఇప్పుడు కొద్దిగా ఆ కేస్ మీద దృష్టి పెట్టావనుకో, ఈ టెన్షన్ లేకుండా ఇంకా ఆనందంగా ఉండొచ్చు కదా, అదే అంటున్నాను. అంతేగాని నేను తెప్పించే బిర్యానీ గురించి నువ్వు కకృతి పడతావని కాదు. అలా చూడకురా. గౌతమ్ సార్ బయటకొచ్చిన దగ్గర నుండి నాకింక ఆయన తప్ప వేరే ఆలోచనే రావట్లేదు. అందుకే ఆ పని నిన్ను చేయమని చెప్తున్నాను. ప్లీజ్ రా, సిస్టర్ కోసం ఆ మాత్రం చేయలేవా? సరే చూస్తాను, ఏం చేస్తాం, తప్పదుగా. ఓకే బాయ్. అక్క, నువ్వు ఇలా తినకుండా ఉంటే ఎలా అక్క? దీపక్, నాకు ఇవన్నీ పెట్టే బదులు ఇంత విషయం ఇచ్చి చంపేసి మనశ్శాంతిగా అయినా ఉంటుంది. ప్లీజ్ అక్క, అలా మాట్లాడొద్దు. నేను ఇక్కడ నుండి బయటపడేయాలని నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఏం అవసరం లేదు. నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. నేను ఇక్కడే చావాలని రాసిపెట్టుంటే అలాగే చేస్తాను. నువ్వేం చెయ్యక్కర్లేదు. అక్క, నీ బాధ నాకు అర్థమైందక్క. నువ్వు బాధపడకు ప్లీజ్. నేనేదో ఒకటి చేస్తాను. నాకు కొంచెం టైం ఇవ్వక్క. ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడేస్తాను. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టక్క. ప్లీజ్ అక్క, నువ్వు ఇలా తినకుండా ఉంటే ఇంకా నీరసపడిపోతావక్క. నన్ను నమ్ము, నీకేం కాదు.
అయినా నువ్వు వాళ్ళ మనిషివి కదా, నా గురించి ఎందుకు అంత తపన పడుతున్నావు? అదేంటక్క అలా అంటావు? నేను వాళ్ళ మనిషిని కావచ్చు, కానీ నువ్వు చేసిన సాయం నేను ఎప్పటికీ మర్చిపోనక్క. నువ్వు నన్ను ఎన్నోసార్లు కాపాడావు, నన్ను ఒక సొంత తమ్ముళ్ళా చూసుకున్నావు, నన్ను మార్చడానికి ప్రయత్నించావు. కానీ నువ్వు మారట్లేదు కదా దీపక్. నీ మనసు మంచిదే, కానీ నువ్వు చేసే పనులు ఇలా ఉన్నాయి. నీకు తెలియకుండానే నువ్వొక ఊబిలో ఇరుక్కుంటున్నావు. నాకు అర్థమవుతుందక్క, కానీ బయటికి రాలేకపోతున్నాను. కారణం ఏంటో తెలుసా? నీకున్న చెడు వ్యసనాలే. ఒక బ్యాడ్ హ్యాబిట్ వల్ల నువ్వు ఎన్నో దుర్మార్గాలు చేయాల్సి వస్తుంది. మత్తు కోసం డబ్బు కావాలి, డబ్బు కోసం ఇలాంటి వాళ్లతో చేతులు కలిపి నీచమైన పనులన్నీ చెయ్యాలి. ఈరోజు నేనిక్కడున్నాను కాబట్టి నువ్వు ఆగిపోయావు. అదే నా స్థానంలో వేరే అమ్మాయి ఇంకెవరైనా ఉండుంటే వాళ్ళతో కలిసి నువ్వు కూడా తనని హింసించేవాడివి కదా. ఎందుకు ఇదంతా? ఇప్పటికైనా ఆ మత్తులో నుంచి బయటకు వచ్చేసి ఆ అలవాట్లు మానుకో. ట్రై చేస్తానక్క. నేను వెళ్తున్నానక్క, నువ్వు తిను. మనం ఎక్కువసేపు ఇలా మాట్లాడుకుంటుంటే ఎవరైనా చూస్తే డేంజర్. ప్లీజ్ అక్క, తినక్క. రాణి, నేను ఛార్జ్ తీసుకున్నా తీసుకోకపోయినా ఫస్ట్ ప్రయారిటీ ఝాన్సీ విషయమే ఉంటుంది. కానీ ఇన్ని రోజుల తర్వాత ఛార్జ్ తీసుకోగానే ఫస్ట్ కేస్ అదే కేసు రావడం కొంచెం బాధగా ఉంది. వీడు కోర్టులో నోరు విప్పకూడదు. ఎవరు ఎంత అడిగినా, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా వాడు మాత్రం నోరు తెరవకూడదు. మౌనవ్రతం చేయొద్దంలే. వీడు నోరు విప్పాలి.